అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్సార్. ది సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ. ఈ పుస్తకం గురించి పరిచయం అవసరం లేదు. ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ గైడ్ టు ట్రయల్ ఎక్సలెన్స్. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ వెర్షన్లో రెండు మనం వాడుకలో మాట్లాడుకునే భాషకి అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకం రాసింది మా బ్రదర్ అనిల్ కిరణ్ కుమార్ గారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అడ్వకేట్కి అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని అందరికీ ఫ్రీగా పంపిణీ చేస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 5,000కి పైగా పుస్తకాలని ప్రింట్ చేపించి అందరికీ పంచడం జరిగింది. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ పుస్తకం మీదనే ఇప్పుడు మేము పల్సార్ వెబ్సైట్ ద్వారా మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాయటం వల్ల మీకేంటి లాభం అనే ఒక ప్రశ్న రావచ్చు. ఈ లాభం ఏంటి అంటే, ఈ పుస్తకాన్ని మీరు చదివి అధ్యయనం చేస్తే ఒక లాయర్ క్లయింట్ తో ఎలా మాట్లాడాలి, ఒక లాయర్ క్లయింట్ బాధని ఎలా విని అర్థం చేసుకుని దాన్ని లీగల్ కాన్సెప్ట్ ని ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే కోర్టుకు వచ్చిన తర్వాత లాయర్ తన కేసుని ఎలా ప్రజెంట్ చేయాలి, సూట్ ఎలా ఫైల్ చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి అనే అన్ని అంశాలని మీ ప్రాక్టీస్కి ఉపయోగపడే ప్రతి అంశం ఈ బుక్లో ఉంది. సో దిస్ ఈజ్ ఎ గైడ్. అందుకే దీన్ని ఒక హైకోర్టు జడ్జి గారు షాడో సీనియర్ అని దీనికి బిరుదిచ్చారు. సో అనిల్ కిరణ్ కుమార్ గారు రాసిన ఈ పుస్తకం నుంచి ఒక ఆన్లైన్ మాక్ ఎగ్జామ్ పెట్టడానికి మేము పల్సార్ అకాడమీ తరపున ముందుకొచ్చాం. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రతి అడ్వకేట్ చేతిలో ఈ బుక్ ఉండాలి. ఎగ్జామ్ రాసే ముందే మీరు ఈ బుక్ని కనీసం ఒక 2-3 సార్లు తరోగా చదవండి. క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని మీరు 1.5 ఎగ్జామ్ సమయంలో రాయగలగాలి అంటే ఈ బుక్ రిఫర్ చేసుకుంటూ మీరు ముందే ఈ పుస్తకాన్ని ఒక 2-3 సార్లు తరోగా చదువుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయండి. కిరణ్ కుమార్ గారు మీకోసం ప్రైజ్ మనీని కూడా పెట్టడం జరిగింది. సో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్కి సంబంధించి స్పాన్సరింగ్ అంతా చేస్తున్న వాళ్ళు ఉదయ్ ఫౌండేషన్స్. సో దీని అధినేత ఉదయ్ కాంత్. మీరు ఈ ఎగ్జామ్ని ఎలా రాయాలి అంటే www.palsarh.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది మీకు. ఈ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీ పేరు, మీ ఎన్రోల్మెంట్ నెంబర్, మీ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్, తర్వాత మీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్, దీని తర్వాత మీ ఈమెయిల్ ఐడి మీరు రాయాలి. అట్లాగే మీకు మీరుగా ఒక పాస్వర్డ్ని అక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయగలుగుతారు. తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్, ఈ 7 కాలమ్స్ని మీరు ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామే. మీరు ఉన్న చోటే ఉండి మీ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే మీ ఫోన్లోనే రాయొచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్లో. లేదు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా రాయొచ్చు ఎగ్జామ్. 2 రకాల ఫెసిలిటీస్ని మేము అందజేస్తున్నాం మీకు. అండ్ ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్ 12 జనవరి 2026 నుంచి ఓపెన్ అవుతాయి, సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి. అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ 20 జనవరి 2026కి క్లోజ్ అయిపోతాయి. 5 గంటల వరకు ఈ ఓపెన్ ఉంటుంది అనమాట. సో 12 జనవరి నుండి 20 జనవరి వరకు మీరు రిజిస్టర్ కావచ్చు మా వెబ్సైట్ విజిట్ చేసి. వెబ్సైట్ అడ్రస్ www.palsarh.in. ఎగ్జామ్ డేట్ మేము 23 జనవరి 2026 అని డిక్లేర్ చేశాము. దాని సమయం సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్స్ కనుక ఎక్కువ జరిగితే, సో టెక్నికల్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడం కోసం, ఓవర్ క్రౌడ్ అవ్వకుండా, సర్వర్ డౌన్ కాకుండా, టెక్నికల్ ఇబ్బందులు ఎవరికి కలగకుండా ఉండడం కోసం, ఎగ్జామ్ అందరూ సాఫీగా రాయడం కోసం మేము వీలైతే మా టెక్నికల్ టీం వాళ్ళని సంప్రదించి ఇంకొక డేట్ లో మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. 23వ తారీఖునే అందరూ రాయాలి అంటే కష్టం అవ్వచ్చు. ఇది మాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాతనే మేము అది అంచనా వేయగలుగుతాం. రిజిస్ట్రేషన్స్ కనుక ఎక్కువ వస్తే వచ్చిన అప్లికేషన్ ఫామ్స్ ని దృష్టిలో పెట్టుకుని 23న ఒక ఎగ్జామ్, తర్వాత 24న కూడా ఒక ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ లో పెట్టి మేము అనుకుంటున్న అంశాలు అప్లికేషన్ ఫామ్స్ వచ్చిన దాన్ని బట్టి మేము ఇది నిర్ణయించి మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్న మీరు ఈ బుక్ని రిఫర్ చేస్తూ
మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వ్యూ రిజల్ట్ అని ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో మీరు రాసిన ఎగ్జామ్ యొక్క మార్క్స్ మీరే చూసుకోవచ్చు. అలాగే మాకు కూడా కనిపిస్తాయి. మేము కూడా రిజల్ట్స్ ని వెరిఫై చేసి చూసుకుని ఎవరు టాపర్స్ గా నిలబడ్డారో వాళ్ళకి ప్రతి జిల్లా నుంచి ఒక టాపర్ ని ఎంచుతాము. టాపర్ విల్ బి ద ఫస్ట్ ప్రైజ్. అలాగే సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్ ప్రతి జిల్లా నుంచి ముగ్గురు టాపర్ ని తీస్తాం. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ లో మీ అందరికి ప్రైజెస్ ఇవ్వటం గురించి మేము సన్నాహాలు చేస్తున్నాము. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే, మీరు ఎగ్జామ్ రాయడానికి మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, ఎలా రాయాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఏం చేయాలి అనే చిన్న చిన్న డౌట్స్ చాలా మందికి రావచ్చు. ఆ ఫోన్ నెంబర్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో పల్సార్ టీమ్ యొక్క ఫోన్ నెంబర్స్, మీరు ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆ టీం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు.